ఈ రోజు బాక్సాఫీస్ దగ్గర చాలా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎందుకంటే ఒకవైపు 3 సినిమాలు ఇప్పటికే 2 వారాలు పూర్తి చేసుకుని 15వ రోజు కలెక్షన్స్ తో నిలబడ్డాయి. మరోవైపు రేపు పెద్ద సినిమా అయిన రాజాసాబ్ రిలీజ్ ఉండటంతో థియేటర్లలో స్క్రీన్ల మార్పులు, షో కట్స్ కూడా మొదలయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఛాంపియన్, ఈషా, శంబాలా సినిమాలు 15వ రోజు ఎలా నిలబడ్డాయి? అసలు 15వ రోజు కలెక్షన్స్ కింగ్ ఎవరు? ఇప్పుడు అదే విషయాన్ని క్లియర్గా చూసేద్దాం. ముందుగా ఛాంపియన్ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా మొదటి వారం మంచి స్టెడీ రన్ చూపించింది. పెద్దగా హైప్ లేకపోయినా కంటెంట్ మీద వచ్చిన పాజిటివ్ టాక్ వల్ల రెండో వారం కూడా డీసెంట్ గా నిలబడింది. 15వ రోజు వచ్చేసరికి వీక్ డే అయినప్పటికీ కొన్ని మాస్ సెంటర్స్లో ఇంకా షోలు నడుస్తున్నాయి. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్లో స్కూల్, కాలేజ్ యూత్ కొంతమేర రావడంతో ఛాంపియన్కు 15వ రోజు కూడా ఓ మోస్తరు కలెక్షన్స్ వచ్చాయి. ట్రేడ్ అంచనాల ప్రకారం ఛాంపియన్ సినిమా 15వ రోజు ఇండియా వ్యాప్తంగా దాదాపు 45 లక్షల నుంచి 50 లక్షల రూపాయల గ్రాస్ వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువ భాగం వచ్చింది. నైజాం, గుంటూరు లాంటి ఏరియాల్లో చిన్న కానీ స్టెడీ షేర్ రావడం ఛాంపియన్కు ప్లస్ అయింది. ఓవరాల్గా చెప్పాలంటే 15వ రోజు ఛాంపియన్ సినిమా ఇంకా బ్రతికే ఉంది అనే ఫీలింగ్ ఇచ్చింది. ఇక ఈషా సినిమా విషయానికొస్తే ఈ సినిమా పరిస్థితి కొంచెం డిఫరెంట్. మొదటి కొన్ని రోజులు మిక్స్డ్ టాక్తో నడిచినా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వచ్చిన సపోర్ట్ వల్ల రెండో వారం నిలబడగలిగింది. అయితే 15వ రోజు కల్లా ఈషాకు థియేటర్ల సంఖ్య బాగా తగ్గిపోయింది. మల్టీప్లెక్సుల్లో ఎక్కువగా షోలు తీసేశారు. కొన్ని ఏరియాల్లో రోజుకు ఒక్క షో మాత్రమే నడుస్తోంది. అయినప్పటికీ కంటెంట్ బేస్డ్ మూవీ కావడంతో కొంతమంది ప్రేక్షకులు ఇంకా సినిమాను చూసేందుకు వచ్చారు. 15వ రోజు ఈషా సినిమా ఇండియా వ్యాప్తంగా సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల రూపాయల గ్రాస్ మాత్రమే వసూలు చేసినట్టు ట్రేడ్ లెక్కలు చెప్తున్నాయి. వీక్ డే ఎఫెక్ట్, స్క్రీన్ తగ్గడం ఈషా మీద బాగా ప్రభావం చూపాయి. అయినా కూడా పూర్తిగా డెడ్ అనిపించకుండా నెమ్మదిగా సాగుతోంది. ఇప్పుడు మూడో సినిమా అయిన శంబాలా విషయానికొస్తే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. శంబాలా సినిమా మొదటి వారం సైలెంట్గా నడిచినా రెండో వారం నుంచి కొంచెం స్ట్రాంగ్గా పికప్ అయింది. ముఖ్యంగా కొన్ని ఏరియాల్లో హౌస్ఫుల్ షోలు కూడా కనిపించాయి. డివోషనల్ టచ్, విజువల్ ఎలిమెంట్స్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. 15వ రోజు అయినప్పటికీ శంబాలా సినిమా కలెక్షన్స్ పెద్దగా పడిపోలేదు. ట్రేడ్ అంచనాల ప్రకారం శంబాలా సినిమా 15వ రోజు ఇండియా వ్యాప్తంగా సుమారు 65 లక్షల నుంచి 70 లక్షల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఇది ఛాంపియన్, ఈషాతో పోలిస్తే స్పష్టంగా ఎక్కువ. ముఖ్యంగా ఆంధ్రలోని కొన్ని జిల్లాల్లో శంబాలకు ఇంకా డీసెంట్ ఆక్యుపెన్సీ ఉంది. అందుకే 15వ రోజు కూడా ఈ సినిమా స్ట్రాంగ్గా నిలబడగలిగింది. ఇప్పుడు ఈ 3 సినిమాల 15వ రోజు కలెక్షన్స్ ని సింపుల్ గా పోల్చి చూస్తే పిక్చర్ క్లియర్ అవుతుంది. ఛాంపియన్ సుమారు 50 లక్షల దగ్గర, ఈషా 30 లక్షల లోపే, శంబాలా మాత్రం 70 లక్షల రేంజ్ లో ఉంది. అంటే 15వ రోజు కలెక్షన్స్ పరంగా చూస్తే క్లీన్ గా శంబాలా సినిమా కింగ్ అని చెప్పాలి. 2 వారాలు దాటిన తర్వాత కూడా ఇలాంటి నంబర్స్ రావడమంటే ఈ సినిమా మీద ఉన్న ఆడియన్స్ ఇంట్రెస్ట్ ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే రేపు రాజాసాబ్ సినిమా రిలీజ్ ఉంది. దాని ప్రభావం ఈ 3 సినిమాలపై ఖచ్చితంగా పడుతుంది. ఇప్పటికే చాలా థియేటర్లు రాజాసాబ్ కోసం స్క్రీన్లు ఖాళీ చేస్తున్నాయి. అందువల్ల 16వ రోజు నుంచి ఛాంపియన్, ఈషా సినిమాలకు షోలు మరింత తగ్గే అవకాశం ఉంది. శంబాలాకి కూడా కొంత ప్రభావం ఉంటుంది, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ వల్ల కొన్ని సెంటర్లలో కొనసాగవచ్చు. మొత్తం మీద 15వ రోజు వరకు చూస్తే ఛాంపియన్ సినిమా అంచనాల కంటే బెటర్గా నిలబడింది. ఈషా సినిమా తన స్థాయిలో ఓకే అనిపించే రన్ చేసింది, కానీ స్క్రీన్ తగ్గడంతో ఇబ్బంది పడుతోంది. శంబాలా మాత్రం ఈ మూడింటిలో స్పష్టంగా పైచేయి సాధించింది. కంటెంట్, ఫ్యామిలీ కనెక్ట్, డివోషనల్ ఫీల్ కలిసి ఈ సినిమాను 2 వారాలు దాటినా నిలబెట్టాయి. కాబట్టి ఫైనల్ గా చెప్పాలంటే 15వ రోజు కలెక్షన్స్ కింగ్ శంబాలా సినిమానే. ఛాంపియన్ 2వ స్థానం, ఈషా 3వ స్థానం. రేపటి నుంచి రాజాసాబ్ ఎంట్రీతో బాక్సాఫీస్ గేమ్ పూర్తిగా మారిపోతుంది. అప్పుడు ఈ చిన్న, మీడియం సినిమాలు ఎంతవరకు నిలబడతాయన్నది చూడాలి. కానీ ఇప్పటివరకు 15వ రోజు వరకు వచ్చిన లెక్కలు చూస్తే శంబాలా టీం పాత్రం ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అయ్యే స్థితిలో ఉందని చెప్పొచ్చు.